ఆర్ఏఓ పటాన్ చెరువు పాసమైలారంలో జరిగిన ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. పాసమైలారంలో సిగాచిలో పేలుడు సంభవించి భూమి కంపించేంత శబ్దం వచ్చిందన్నారు. 149 మంది వరకు పనిచేశారని తెలిపారు. 4 అంతస్తుల భవనం కుప్పకూలి 8 మంది చనిపోయారన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. కంపెనీలో పనిచేసే వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం చాలా నెగ్లెక్ట్ గా ఉందని ఆరోపించారు. తెలుస్తా ఉంది. అయితే ఆ పేలుడు సంభవించినప్పుడు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే బస్సులు, అనేక వాహనాల అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా, అంటే చాలా భూమి కంపించేంత సౌండ్ వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు, ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కంపెనీలో మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 110 మందికి పైగా పనిచేస్తున్నారని, మరో 30 మంది ఆఫీస్ స్టాఫ్ పనిచేస్తున్నారని, 140 మంది వరకు కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కొంతమంది వర్కర్స్ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపు 140 మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారు. 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా 8 మంది మరణించారని, దాదాపు 26 మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు. మరి 8 + 26 అంటే 34 మంది. అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 140 మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారు. అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు, ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున